ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు సాగి రామకృష్ణంరాజు 92వ జయంతిని పురస్కరించుకుని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం చినామిరం గ్రామ పంచాయతీకి చెత్త సేకరణకు గాను 2 ఆటోలను బహుకరించారు. శనివారం జరిగిన సాగి రామకృష్ణంరాజు 92వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన భీమవరం ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ముందుగా సాగి రామకృష్ణంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు సాగి రామకృష్ణంరాజు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్ గా పనిచేశారని అన్నారు. ఆయన అందించిన సేవలకు గాను అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మెటల్ కింగ్ అవార్డు కూడా సాగి రామకృష్ణంరాజుకి ప్రదానం చేసిందని అన్నారు. అటువంటి మహనీయుడు ఆశయంతో స్థాపించిన కళాశాల విద్యా ప్రగతికే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఇదే స్ఫూర్తితో సమాజానికి సేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరపున కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ ఆటో తాళాలను ఎమ్మెల్యే కలెక్టర్లకు అందజేశారు. వారు వాటిని భీమవరం రూరల్ ఎంపీడీఓ ఎం గంగాధర్రావు చేతికి అందించి కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. సాగి రామకృష్ణరాజు జయంతిని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా ఆమె ప్రారంభించి విద్యార్థులను వివరాలు అడిగి అభినందించారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ తమ కళాశాల ప్రగతికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందిస్తున్న సహకారం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికే గౌరవం తెచ్చిన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ ఫౌండర్ గారు సాగి రామకృష్ణరాజు గారి 92వ జయంతి కార్యక్రమం ఈ రోజున ఎస్ఆర్కే కాలేజీలో జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు పుట్టిన ప్రాంతానికి ఏదో సేవ చేయాలి, మనం ఎంత వృద్ధి చెందినా మన పుట్టిన గ్రామాలకి మన సర్వీస్ చేయాలని ఆలోచన చేసి 1980 సంవత్సరంలోనే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ చినమేరంలో స్థాపించడం జరిగింది. వారు స్థాపించడం వలన మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎంతో ప్రయోజకులై దేశాల్లోనూ ఇతర దేశాల్లోనూ స్థిరపడి ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ ఆనందంగా సంతోషంగా జీవించే అవకాశం కలిగింది. ఆ మహనీయుడు ఆయన మెటల్ కింగ్ అని బిరుదు కూడా వచ్చింది. నాగార్జునసాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు మెటల్ కింగ్ అని అవార్డు ఇచ్చారు. ఆయన ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేశారు. ఈ దేశానికి ఆర్థిక స్థితికి ఆయన పూర్తి సహకారాన్ని అందించారు. వారు ఎన్ని జన్మలెత్తిన అటువంటి మహనీయుడు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉండటం అనేది శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాం. కృష్ణరాజు గారు 92వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ భీమవరం పట్టణంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆవరణలో జరుపుకుంటున్నాము. వారు రామకృష్ణరాజు గారు ఇక్కడ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలోని యువకులకి ఆదర్శప్రాయంగా నిలిచారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎంతో మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది. ఈ ఎస్ఆర్కేఆర్ ఇన్స్టిట్యూషన్ 1980 నుంచి కూడా
పిల్లలు ఒక స్టూడెంట్స్ యువతి యువకులు ఒక మంచి కెరీర్లో స్థిరపడడానికి అత్యున్నత శిఖరాలు అధిరోహించడానికి ఎంతో తోడ్పాటు పడింది. రామకృష్ణరాజు గారికి మెటల్ కింగ్ అని చెప్పేసి అప్పటి గౌరవ ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అలాగే వీరు అనేక నిర్మాణ కార్యక్రమాలు, భారతదేశ ఆర్థిక ప్రగతికి వారు కూడా కంట్రిబ్యూట్ చేశారు అనడంలో సందేహం లేదు. మా కాలేజ్ యొక్క ఫౌండర్ శ్రీ సాగి రామకృష్ణరాజు గారి 92వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామండి. ఆయనకి నివాళులర్పిస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఒకటి, మా పిల్లలందరూ వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తారు. అది కాకుండా మన చినమేరం పంచాయతీకి ఒక 2 వేస్ట్ కలెక్షన్ ఆటోస్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల చాలా స్కూల్స్కి చాక్లెట్లు మరియు స్వీట్స్ పంచి మా ఫౌండర్ గారి విజన్ ఇంకా ముందు తీసుకెళ్ళి మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రామకృష్ణరాజు గారు 92వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎస్ఆర్కేఆర్ మేనేజ్మెంట్ తరఫున సుమారు 45 సంవత్సరాల క్రితం గ్రామీణ యువతకు సాంకేతిక విద్య అందించాలనే ఉద్దేశంతో రామకృష్ణరాజు గారు ఆయన స్వగ్రామంలో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది. ఆయన దృఢ సంకల్పంతో ప్రస్తుతం స్టాఫ్ కూడా ఇంకా ఉన్నత సాంకేతిక విద్యను అందించి స్టూడెంట్స్కి పూర్వ విద్యార్థుల్లాగా ప్రస్తుత విద్యార్థులు కూడా మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సాగి రామకృష్ణరాజు గారి 92nd బర్త్డే సెలబ్రేషన్స్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఆయన ఒక మంచి విజన్ తోటి ఈ చిన్న పల్లెటూరులో ఒక మంచి సంస్థ స్థాపిస్తే కనుక ఇక్కడికి పిల్లలకి చదువు వస్తుంది, అలాగే ఇక్కడ లోకల్గా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో స్థాపించారు. ఆయన స్థాపించినప్పుడు ఇక్కడ ఓన్లీ 3 బ్రాంచెస్ ఉండి, అటువంటి ఈ 3 బ్రాంచెస్ని ఈరోజు యూజీలోనే తీసుకుంటే 12 బ్రాంచులు గాను, అలాగే పీజీ తీసుకుంటే 6 బ్రాంచులు గాను, అలాగే పిహెచ్డీ తీసుకుంటే 10 బ్రాంచులు గాను వృద్ధి చెంది మా స్టూడెంట్స్ లెక్కేసుకుంటే కాలేజీ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ లెక్కేసుకుంటే 30,000 మంది పైగా అన్ని కంట్రీస్లోని అన్ని దేశాల్లోని బాగా స్థిరపడి ఎవ్రీ ఇయర్ అల్యూమినియం మీట్ కూడా కండక్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు మా కాలేజీ ఫౌండరు శ్రీ సాగి రామకృష్ణరాజు గారి 92వ జయంతి ఉత్సవం. ఆయన 1980లో ఈ కాలేజీలో 3 బ్రాంచులతో స్టార్ట్ చేశారు. ఈరోజు 12 బ్రాంచులు, 1860 మంది బీటెక్ స్టూడెంట్స్, నెక్స్ట్ మళ్ళీ ఎంటెక్ స్టూడెంట్స్, పిహెచ్డి కూడా చాలా 10 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అంటే ఇంతలా అభివృద్ధి చెందటం, ఇక్కడ ఎంతోమంది చదువుకునే ఉన్నత స్థానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇంకా ఎంతోమంది మాలాంటి స్టాఫ్ కూడా ఇక్కడ అందరూ పనిచేసుకోవటం అంతా చాలా బాగుంది. ఆయన ఆ రోజుల్లో ఇంత గ్రామంలో పెట్టి